రాజకీయాల అవసరం లేకున్నా కూడా ఈ దేశము అదేవిధంగా ఈ రాష్ట్రము మన జిల్లా అభివృద్ధి చెందాలనే ఒక ఆకాంక్షతో కృష్ణ మాదివ గారు వారు వికారాబాద్కి వచ్చి మా బీజేపీ పార్టీ ఎంఆర్పిఎస్ అందరు కలిసి ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నారు. అది నిన్ననే నిర్ణయం తీసుకున్నారు. అయినా కూడా 10,000 మంది కంటే ఎక్కువ ఈరోజు మీటింగ్ చేస్తున్నారు. ఈ మీటింగ్ సక్సెసే కాక వారు చెప్పిన మెసేజ్ ప్రతి ఒక్కరికి పోవాలనుకుంటున్నాం. మా పార్టీ మళ్ళీ ఎంఆర్పిఎస్ పార్టీ వాళ్ళు నిజంగానే ప్రతి ఊరికి పోయి ఈ మెసేజ్ కూడా ప్రతి ఒక్కరికి అందుతుంది అనుకుంటున్నాం. ఈరోజు దేశం మొత్తము మోడీ దిక్కు చూస్తుంది. కానీ మోడీ గారి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో పెద్ద మంది అమెరికా అనుకోండి, జపాన్, జర్మనీ, ఇంగ్లాండ్ ప్రధానమంత్రులు వచ్చి మోడీని అమలుకున్నారు. కానీ మోడీ గారైతే మన భారతదేశంలో ఒక గొప్ప నాయకుని అమలుకున్నారంటే అది మందకృష్ణ మాదిగ గారు. చాలా సంతోషం. ఈ మెసేజ్ కూడా అందరికీ పోవాలని నా కోరిక మీడియా ద్వారా. కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎవరు ఓట్లు వేయద్దని మేము పిలుపునివ్వడానికి, అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేయద్దని మాదిగ జాతి గమనించాలని పిలుపునిస్తున్నాం. అదే సమయంలో బీఆర్ఎస్ పరంగా కూడా గత దశాబ్దం నుంచి పరిపాలించిన కేసీఆర్ మాదిగలకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయమే చేశాడు. మాదిగలకు న్యాయం చేయాల్సింది పోయి అనే మాట అన్నాడు ఆయన. ఆమరణ నిరదీక్ష చేస్తున్న సమయంలో, ఎవరు అండగా లేని సమయంలో ఎంఆర్పిఎస్ఏ కేసీఆర్ గారికి అండగా నిలబడ్డది, దీక్షను ముందుకు సాగించింది. డిసెంబర్ 9 రాత్రి కేసీఆర్కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించడంలో పాత్ర పోషించింది. అందువల్ల మాదిగలకు ఆయన కృతజ్ఞత ఉండాలి. కానీ కృతజ్ఞత చూపెట్టాల్సిన సమయంలో కేసీఆర్ గారు మా మీద కక్ష పెట్టుకుని అణచేసే ప్రయత్నం చేశాడు. దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేసిండు అని మేము నిలదీసినందుకు కక్ష పెట్టుకున్నారు. ఆ కారణంగా మా డాక్టర్ రాజన్న గారిని డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించినందుకు, బర్తరఫ్ చేసినందుకు, మేము విమర్శించినందుకు కక్ష పెట్టుకున్నాడు. అదే సమయంలో 3 ఎకరాల భూ పంపిణీ ఎందుకు చేయలేనందుకు కక్ష పెట్టుకున్నాడు. అదే సమయంలో గత ప్రభుత్వాలు పంచిన దళితుల చేతిలో ఉండబడే అసైన్మెంట్ భూములను ప్రభుత్వ అవసరాల కోసం అంటూ గుంజుకుంటున్న సమయంలో మేము అడ్డంపడడంతో మా మీద కక్ష పెట్టుకున్నాడు. ఈ లక్ష్య సాధనలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులను చూస్తూ అధిగమిస్తూ ప్రయాణం సాగుతున్న సమయంలో ఎంఆర్పిఎస్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఆర్పిఎస్కు అండగా నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు. మోసం చేసింది ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లు అవుతే, అండగా నిలబడుతున్నది, హక్కున చేర్చుకున్నది ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని చేర్చడం కోసం, ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకు మార్గం సుగమం చేయడం కోసం ముందుకొచ్చింది బీజేపీ, ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు. అక్కడ 3 దశాబ్దాల మాదిగల ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన వారి స్వప్నం నెరవేర్చే దిశగా గౌరవ ప్రధానమంత్రి గారు ముందుకొచ్చాడు కనుక నవంబర్ 11వ తారీఖు నాడు 2023 సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చి మాదిగల ఆవేదనను కల్లారా చూశారు. మాదిగల ఆకాంక్షని సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు.